హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రముఖ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుల వారి గురించి తెలుసుకోబోతున్నాం. గత వీడియోలో మనం భాస్కరాచార్యులు వారు గణిత శాస్త్రానికి ప్రతిపాదించిన సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. సెకండ్ పార్ట్లో ఈరోజు మనం భాస్కరాచార్యుల వారు గణిత శాస్త్రానికి చేసిన సేవలు, ఆయన సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి వీడియోలోకి వెళ్దాం. గణిత శాస్త్రమునకు భారతీయ ఆధ్యాత్మికతతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఋషి పుంగవులు సంసార జీవితంలో ఉన్నప్పటికీ మనసును బాహ్య వాతావరణానికి దూరంగా ఉంచేవారు. ఋషి పుంగవులు సంసార జీవితంలో ఉన్నప్పటికీ మనసును బాహ్య వాతావరణానికి దూరంగా ఉంచేవారు. అంతరంగ శుద్ధితో అంతర్ముఖం అయ్యేవారు. శూన్యావస్థలోకి రాగలిగితేనే ప్రకృతిని సమీపించగలిగేవారు. ఆ విధంగా ఆధ్యాత్మికతలో నుంచి శూన్యావస్థ ఆవిర్భవించింది. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు మరి ఏ ఇతర చింతనలు లేకుండా ఉండే శూన్యావస్థను గణితానికి అన్వయించారు. ఆర్యభట్ట నుంచి బ్రహ్మగుప్తుడి వరకు ఈ పరిశోధనలే చేశారు. సున్నాను ఆర్యభట్ట కనుగొన్నప్పటికీ కీర్తి మాత్రం భాస్కరాచార్యుల వారికి మాత్రమే దక్కింది. సున్నాను ఆర్యభట్ట కనుగొన్నప్పటికీ కీర్తి మాత్రం భాస్కరాచార్యుల వారికి దక్కింది. జీవం వేరు, ఆత్మ వేరు అన్నది తత్వశాస్త్ర సిద్ధాంతం. అదేవిధంగా అంకె వేరు, సంఖ్య వేరు అన్నది గణిత శాస్త్ర సిద్ధాంతం. అంకెకు విలువ ఇస్తేనే సంఖ్య అవుతుంది. ఈ పరిశోధనల పరంపరలో భాగంగా ఈ సిద్ధాంతాన్ని అందిస్తూ సున్నాను కనుగొన్న ఆర్యభట్ట తరువాత ఈ సున్నాకు విలువను చేర్చిన, ఈ సున్నాపై పరిశోధనలు చేసిన భాస్కరాచార్యుల వారికి ఎంతో ప్రతిష్ట, గౌరవం అందింది. ఆర్యభట్ట ప్రతిపాదించిన విధానాలను ఆధారం చేసుకొని జీరో విలువను కనుగొన్న భాస్కరాచార్యుల వారు అసమాన గణిత శాస్త్రవేత్తగా ప్రఖ్యాతి చెందారు. ఈయన గణిత శాస్త్రమునకు, ఖగోళ శాస్త్రమునకు అందించిన నిరుపమాన సేవల పట్ల గౌరవార్థం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన రెండవ శ్రేణి ఉపగ్రహాలకు భాస్కర-1, భాస్కర-2 అని పేర్లు పెట్టి గౌరవాన్ని చాటుకుంది. 444 కిలోల బరువున్న ప్రయోగాత్మక ఉపగ్రహంగా భాస్కర-1ని సోవియట్ రష్యాలోని బెర్స్లేక్ నుంచి 1979 జూన్ 7వ తేదీన ప్రయోగించారు. 444 కిలోల బరువు కలిగిన ప్రయోగాత్మక ఉపగ్రహంగా భాస్కర-1ను సోవియట్ రష్యాలోని బెర్స్లేక్ నుంచి 1979 జూన్ 7వ తేదీన ప్రయోగించారు. న్యూటన్ మీద యాపిల్ పండు పడి ఉండకపోతే గురుత్వాకర్షణ శక్తి, గతిశాస్త్ర సూత్రాల గతి ఏమై ఉండేదోనని చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తూ ఉంటారు. కానీ న్యూటన్ కన్నా దాదాపు 5 శతాబ్దాల క్రితమే భాస్కరాచార్య తన ఖగోళ శాస్త్ర గ్రంథం గోళాధ్యాయంలో గురుత్వాకర్షణ శక్తి సూత్రాలను ప్రతిపాదించారని చాలామందికి తెలిసి రాలేదు. డియర్ ఫ్రెండ్స్,
మన భారతదేశానికి విదేశీ దాడులు జరిగి విదేశీయులు ఎంతోమంది మన భారతదేశాన్ని ఆనాడు శతాబ్దాల క్రిందట పరిపాలించేటప్పుడు మన అపూర్వమైన గ్రంథాలను తస్కరించి వారి భాషల్లోకి అనువదించుకున్నారు. ఎన్నో దేశాలు భారతీయ పండితులను తమ వెంట తమ దేశానికి తీసుకొని వెళ్ళి మన భారతదేశ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో గ్రంథాలను తమ దేశ భాషల్లోనికి అనువదించుకొని వాటి ఆధారంగానే ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నారు, ప్రపంచానికి అందించారు. పునాది వీటన్నింటికీ పునాది, సకల శాస్త్ర రంగాలకు పునాది భారతదేశమే అని మనం తెలుసుకోవాలి. భారతీయులుగా పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి. ఈ విషయం ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. సిద్ధాంత శిరోమణి గ్రంథ రచనలో కూడా పలు మౌలిక అంశాలను ప్రస్తావించారు. విశ్వంలోని ప్రతి పదార్థమును భూమి తన ఆకర్షణ శక్తితో ప్రభావితం చేస్తోంది. క్రమబద్ధీకరించిన ఆకారంలో ఉన్న భూమి విశ్వంలో గతి తప్పే అవకాశం ఏమాత్రం లేదు. ఈ ఆకర్షణ గుణం విశ్వంలోని పదార్థాలను సమతౌల్యంలో ఉంచుతోంది. స్థితి శాస్త్రంలో ముఖ్య పాత్ర వహిస్తోంది అని గురుత్వాకర్షణ శక్తి గురించి భాస్కరాచార్యుల వారు వివరించారు. మన దేశ ప్రాచీన గణిత శాస్త్రవేత్తలు ముగ్గురిలో ఆర్యభట్ట, బ్రహ్మగుప్తులతో పాటు భాస్కరాచార్యుల వారు కూడా ఒకరుగా పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలు ప్రశంసలను, కైమోడ్పులను భాస్కరాచార్యుల వారు అందుకున్నారు. ఈ ముగ్గురి గురించి చెబుతూ మనకు లెక్క పెట్టడం నేర్పిన భారతీయులకు మనం ఎంతో రుణపడి ఉంటాం. పురాతన భారతీయ శాస్త్రములు లేకుండా ఏ రకమైన శాస్త్ర సాంకేతిక పరిశోధన శాస్త్రం అయ్యేది కాదు అన్నారు ప్రపంచ ప్రసిద్ధి శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ విషయం ప్రతి భారతీయులు తెలుసుకోవాలని నేను వేడుకుంటున్నాను. మన ప్రాచీన భారత గణిత శాస్త్రవేత్తలు ముగ్గురిలో ఆర్యభట్ట, బ్రహ్మగుప్తులతో పాటు భాస్కరాచార్యుల వారిని కూడా ఒకరుగా పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలు భాస్కరాచార్యుల వారికి తమ ప్రశంసలను, కైమోడ్పులను అందజేశారు. ఈ ముగ్గురి గురించి చెబుతూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ ముగ్గురి గురించి చెబుతూ మనకు లెక్క పెట్టడం నేర్పిన భారతీయులకు మనం ఎంతో రుణపడి ఉంటాం. పురాతన భారతీయ శాస్త్రములు లేకుండా ఏ రకమైన శాస్త్ర సాంకేతిక పరిశోధన సాధ్యమయ్యేది కాదు అన్నారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. భాస్కరాచార్యుల వారు రాసిన సిద్ధాంత శిరోమణి ప్రాచీన వైద్యశాస్త్ర గ్రంథాల తరహాలో మార్పులు చేర్పులు జరగలేదు. మూల గ్రంథం నుంచి పలు చిన్న గ్రంథ రచనలు మాత్రం వెలువడినాయి. ఈ గ్రంథంలోని లీలావతి గణితం అధ్యాయాన్ని చదివితే మాత్రం ఈయన కాలంలో గణిత శాస్త్రాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేశారో అవగాహనకు అందుతుంది. ఈ సిద్ధాంత శిరోమణి గ్రంథంలోని లీలావతి గణితం అధ్యాయాన్ని చదివితే మాత్రం ఈయన కాలంలో గణిత శాస్త్రాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేశారో అవగాహనకు అందుతుంది. మరో అధ్యాయం బీజగణితం ఆల్జిబ్రా. ఈ గణిత విభాగం బీజాలను ఆనాడే నాటగలిగారంటే ఆశ్చర్యం కలుగుతుంది. మూడవ అధ్యాయంలో గోళాధ్యాయంలో ఖగోళ శాస్త్రంలో మూడవ అధ్యాయమైన గోళాధ్యాయంలో ఖగోళ శాస్త్రంలో ఈరోజు చర్చించే స్పియర్, హెమిస్పియర్ విజ్ఞాన శాస్త్ర అంశాలు ఇందులోనే ఉండడం పరమ అద్భుతంగా తోస్తుంది. నాలుగవ అధ్యాయం గ్రహ గణితంలో గ్రహాల గమన రీతుల గురించి కూలంకుషంగా సర్వసమగ్రంగా వెల్లడి చేసిన అధ్యాయం ఈ గ్రహ గణితం. ఆర్యభట్ట, బ్రహ్మగుప్త వెలిబుచ్చిన సిద్ధాంతాలకు ఆయా సారాంశాలకు
ఖచ్చితమైన సుస్వరూపం కల్పించి సులభ గ్రాహ్యంగా తేట తెల్లంగా సుబోధకం చేసిన సిద్ధాంత శిరోమణి గణితశాస్త్రం మనుగడ సాగించినంత కాలం ఈ సిద్ధాంత శిరోమణి చిరస్థాయిగా నిలిచిపోతుంది. భాస్కరాచార్యుడి ఆలోచనలు ఊహలు యావత్తు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. ఆధునిక కాలంలో కొంతమంది ఈయనను జ్యోతిష్య శాస్త్రవేత్తగా కూడా ప్రచారం చేయడానికి కల్పిత కథలను సృష్టించారు. ఈయన తన 69వ ఏట రచించిన కరణ కుతూహలం గ్రంథం పూర్తిగా ఖగోళ శాస్త్ర గణితానికి సంబంధించింది. అయితే దీనిని కొందరు అతి మేధావులు కొందరు పంచాంగంగా మార్చివేశారు. ఈయన అంటే భాస్కరాచార్యుల వారు ఈయన తన 69వ ఏట రచించిన కరణ కుతూహలం గ్రంథం పూర్తిగా ఖగోళ శాస్త్ర గ్రంథానికి సంబంధించింది. అయితే దీనిని కొందరు అతి మేధావులు కేవలం పంచాంగంగానే మార్చివేశారు. పర్యవసానంగా దీని అసలు సిసలు స్వరూపం మరుగున పడిపోయింది. భాస్కరాచార్యుడి పరిశోధన దీక్షా పటిమ శాస్త్రీయ పరిశోధన తత్వాలకు కూడా కొంతమేర ఆధునిక కాలంలో చెదలు పట్టిందని చెప్పక తప్పదు. ఈ తరహా కారణాల వలననే పాశ్చాత్య దేశాలలోని ఇతర గణిత శాస్త్రవేత్తల కంటే కొన్ని శతాబ్దాల ముందుగా ఈయన తన గణిత సిద్ధాంతాలను ప్రతిపాదించినప్పటికీ పాశ్చాత్యుల పరిశోధనల తదనంతరమే మనం ఈయన ప్రతిభా సంపత్తిని ఆలస్యంగా తెలుసుకోగలిగామని అర్థం చేసుకోగలిగామని చెప్పక తప్పదు. భాస్కరాచార్య మేధస్సును గురించి ఒక పరిశోధకుడు గొప్ప ప్రశంసలు కురిపించాడు. భాస్కరాచార్యుడు రాసిన గ్రంథాలలోని అధ్యాయాలు విడివిడిగా పాశ్చాత్య భాషలలోకి అనువాదమయ్యాయి. భాస్కరాచార్యుడు రచించిన గ్రంథాలలోని అధ్యాయాలు విడివిడిగా పాశ్చాత్య భాషలలోకి అనువాదమయ్యాయి. ఈనాటికి తెలియవస్తున్న సమాచారం ప్రకారం క్రీస్తు శకం 1817లో కొహిబ్రూక్ ఆంగ్ల భాషలో అనువదించిన లీలావతి గణితం, అక్బర్ పాలనా కాలంలో అతని మంత్రిగా వ్యవహరించిన అబ్దుల్ ఫాజీ పార్సీ భాషలోకి అనువదించిన కరణ కుతూహలం గ్రంథాలు ఎక్కడో మ్యూజియంలలో ప్రాచీన గ్రంథాల భాండాగారాలలో మూలుగుతున్నాయి. భాస్కరాచార్యుల వారి గ్రంథ రచనలు దాదాపు 700 సంవత్సరాల పర్యంతం కూడా మన దేశ గణిత శాస్త్రజ్ఞులకు తెలియరాలేదని చరిత్రకారులు పేర్కొంటున్నారు. విదేశీ ముట్టడులు, దాడులు, ఆక్రమణలు, ఆ తర్వాత విదేశీ పాలనలు నేపథ్యంలో ఈయన అపూర్వ అధ్యయనాలు, పరిశోధనలు వెలుగులోకి రాకపోవడం, వెలుగు చూడకపోవడం చాలా విచారించదగ్గ విషయం. భూమి ఆకర్షణ సిద్ధాంతం, భూమి ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి గురించి భాస్కరాచార్య ఇలా వివరించారు. మరుచ్చలో భూరచల స్వభావతో యతో విచిత్రావత వస్తు శక్త్యః అకృష్టి శక్తిశ్చ మహీ తయా స్వస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యాః ఆకృష్యతే తత్ పతతీవ భాతి అకృష్యతే తత్ పతతి న భాతి సమే సమంతాక్వ పతత్వ్యం
భూమి ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి గురించి భాస్కరాచార్య ఇలా వివరించారు. మరుచ్చలో భూరచల స్వభావతో యతో విచిత్రావత వస్తు శక్త్యః అకృష్టి శక్తిశ్చ మహీ తయాయత్ స్వస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యాః అకృష్యతే తత్ పతతివ భాతి సమే సమంతాత్ క్వ పతత్వియం థ్యాంక్ యూ స్టూడెంట్స్. మనం అంటే ప్రతి భారతీయులం మన భారతదేశ ప్రాచీన శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాలి. ఎన్నో శతాబ్దాల పూర్వమే మన భారతీయులు ఎన్నో గ్రంథ రచనలు, అపూర్వమైన అద్వితీయమైన అద్భుతమైన గ్రంథాలను మనకు అందించారు. విదేశీ పాలనలో, విదేశీ దాడులలో ఆ గ్రంథాలను విదేశీయులు తమ దేశాలకు తీసుకొని వెళ్ళి భారతీయ పండితులను తమ వెంట తీసుకొని వెళ్ళి తమ భాషలలోకి మన భారతదేశ గ్రంథాలను అనువదించుకున్నారు. ఈ విధంగా పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలు కనిపెట్టిన ప్రతి పరిశోధన, ప్రతి సాంకేతిక పరిజ్ఞానం వెనుక భారతీయ మూలాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. భారతదేశ శాస్త్రవేత్తల గురించి మనం తెలుసుకొని ఎంతో గర్వపడాలి. ఈ భారతదేశంలో, ఈ పవిత్ర పుణ్యభూమిలో మనం పుట్టినందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలి. జై భారత్, జై భారత్.